అండి, వెల్కమ్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. నేనైతే డైలీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను అసలు ఏం చేస్తాను అనేది. ఇదైతే ముందు రోజు నైటే నేను కిచెన్లో కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకుంటానండి. మార్నింగ్ లెగ్సేసరికి కొంచెం నీట్గా ఉంటుందని చెప్పేసి. ఇంకా నైట్ వచ్చిన సామాన్లు కూడా అప్పుడే తోమేసుకుంటాను. మనకి మార్నింగ్ లేసేసరికి ఫ్రెష్గా ఉంటుంది అనమాట కిచెన్. ఇంకా పొద్దున్నే మనకి పెద్దగా పనులు కూడా ఉండవండి. మనం కిచెన్ క్లీనింగ్ అయిపోయిందంటే సగం పని అయిపోయినట్టే. అదే మార్నింగే పెట్టుకున్నాము అంటే మనకు కష్టమైపోతుంది. నెక్స్ట్ ఏమో కొంచెం ఆ కిచెన్లో అదంతా చూసేసరికి అసలు ఏమి వండాలి అని కూడా పెద్దగా ఇంట్రెస్ట్ రాదు. అదే నీట్గా ఉంటే మనకి ఇంకా వండాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. మార్నింగ్ లేవగానే ఇల్లు క్లీన్ చేసుకొని పిల్లలకి బాక్సులు ప్రిపేర్ చేసి వాళ్ళని రెడీ చేసి నేనైతే వాళ్ళని స్కూల్కి పంపించేశాను. ఆ తర్వాత అయితే నేను ఫ్రెష్ అయిపోయి పూజ సామాన్లు అయితే ముందు రోజు నైటే తోమేసుకున్నాను. సో ఫ్రెష్ అయిపోయి ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. నేనైతే ప్రతి శుక్రవారం ఇంట్లో అయితే ఇలా ధూపం వేసుకుంటానండి. ఇంట్లో నెగిటివ్ వైబ్స్ పోయి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అన్నమాట మనం ఇంట్లో ధూపం వేసుకోవడం వల్ల. పూజ అనేది ఇంట్రెస్ట్ ఉంటేనే చేయాలండి. ఇంట్రెస్ట్ లేకుండా ఎవరో ఫోర్స్ చేశారని మన పూజ అయితే చేయకూడదు. పూజ అనేది మనం భక్తితో చేస్తేనే మనకు ఆ ఫలితం దక్కుతుందండి. భక్తితో చేయకపోతే మనం ఎంత పెద్ద పూజ చేసినా మనకు ఆ ఫలితం దక్కదు. ఇలా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ తినేసానండి. బ్రేక్ఫాస్ట్ అయితే నేను మీకు చూపించలేదు. మధ్యాహ్నం లంచే డైరెక్ట్గా అయితే చూపించాను. మా హస్బెండ్ తినేసిన తర్వాత నేనైతే పెట్టుకొని భోజనం చేసేసాను. రసం, పొటాటో కర్రీ ఇంకా రైస్, ఇవి మార్నింగ్ పిల్లలకు వండిన కర్రీసే నేనైతే వండుకున్నాను. ఈవినింగ్ అయిపోయిన తర్వాత నైట్కి ఏం కావాలి అంటే మా పిల్లలు బటర్ నాన్ ఇంకా పన్నీర్ బటర్ మసాలా కావాలి అని అడిగారు. చాలా రోజులు అయిపోయింది కదా, సరే చేద్దామని చెప్పి నేనైతే పిండి కలిపేసుకొని ఉంచుకున్నాను. 6 o'clockకే కలిపేసుకొని ఉంచుకున్నాను. తర్వాత మార్కెట్కి అయితే వెళ్దామని మాకు ప్రతి ఫ్రైడే అయితే ఇక్కడ మార్కెట్ జరుగుతుంది అనమాట. మార్కెట్కి వెళ్దామని చెప్పి పిల్లలు ట్యూషన్కి వెళ్ళాక బ్యాగ్ పట్టుకొని అయితే నేను మార్కెట్లోకి బయలుదేరిపోయాను. ఫస్ట్ అయితే నేను ఆకుకూరలే తీసేసుకుంటానండి. ఎందుకంటే మనకి లేట్ అయ్యే కొద్దీ ఆకుకూరలు అనేవి ఫ్రెష్గా కనిపించవు. సో వెళ్ళిన వెంటనే ఫస్ట్ నేను ఆకుకూరలు తీసేసుకొని ఒక కవర్లో అయితే పెట్టేసుకుంటాను. కాయగూరలు చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయండి. మరి మీ ఊర్లో కాయగూరల రేట్ ఎలా ఉన్నదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టమాటోలు కిందటి వారం కంటే ఈ వారం అయితే కొంచెం తగ్గింది. లాస్ట్ వీక్ 80 అన్నారు. ఈ వీక్ అయితే 60 రూపీస్కి వచ్చిందండి కేజీ. 2 కేజీలు తీసుకుంటే 100 రూపాయలు అన్నారు. సో నేనైతే 2 కేజీలు తీసుకున్నాను టమాటోలు. క్యాప్సికమ్ లో ఆ 3 క్యాప్సికమ్లు వచ్చేసి 1/2 కేజీ పడ్డది. ఆ 1/2 కేజీ క్యాప్సికమ్ 30 రూపీస్ అంట. అంటే చూడండి ఎంత కాస్ట్ ఎక్కువ. అర కేజీ 60, కేజీ 120 రూపీస్ క్యాప్సికమ్ వచ్చేసి. నేనైతే పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ చేసేసుకొని బటర్ నాన్ అయితే చేసి పిల్లలకి అయితే తినిపించేసి పడుకోబెట్టేసానండి. నెక్స్ట్ నేను ఏదైతే మార్కెట్ తీసుకొని వచ్చానో ఆ మార్కెట్ ని కూడా ఫ్రిడ్జ్ లోనైతే సర్దిసుకున్నాను. ఆకుకూరలు ఉంటాయి కదండి, పుదీనా కానీ, కరివేపాకు కానీ, కొత్తిమీర కానీ, గోంగూర, ఇలాంటి ఆకుకూరలన్నీ ఎయిర్ టైట్ డబ్బాలో కానీ ఆకులు తీసేసి వాటి కాడల నుంచి ఆకులు తీసేసి ఎయిర్ టైట్ డబ్బాలో కానీ లేదంటే కవర్లో కానీ గాలి వెళ్లకుండా పెట్టి మనం స్టోర్ చేసుకుంటే మనకి 1 వీక్ అంతా ఉంటుందండి. పచ్చిమిరపకాయలు కూడా అలాగే స్టోర్ చేసుకోవాలండి. ముందునున్న వాటి మోటికలు తీసేసి ఎయిర్ టైట్ డబ్బాలో కానీ కవర్లో కానీ అది కూడా అలాగే స్టోర్ చేసుకోవాలి. నేనైతే పచ్చిమిర్చి కానీ కరివేపాకు కానీ తీసుకోలేదు ఈ వీక్. ఎందుకంటే లాస్ట్ వీక్ అయితే నా దగ్గర ఉన్నాయి. మనం ఇలాంటి కాయగూరలన్నీ మార్ట్స్లో కొనే కంటే ఇలాగ రైతు బజార్లు అవుతాయి కదండి, వాటిలో కొనుక్కోవడం చాలా బెటరు. ఇవే కాయగూరలు మనం సూపర్ మార్కెట్లో కొనాలి అంటే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుందండి. కొంచెం కాదు, ఎక్కువగానే ఎక్కువ ఉంటుంది. మేమైతే కాయగూరలు ఎప్పుడూ రైతు బజార్లోనే కొనుక్కుంటామండి. మా ఇంటి దగ్గరే మార్కెట్ అవుతుంది, మార్కెట్లోనే కొనుక్కుంటాము. మరి మీరు రైతు బజార్లో కొంటారా లేదంటే మార్ట్స్లో కొంటారా లేదంటే ఇలా రిలయన్స్ ఇలాంటివి ఉంటాయి కదండి వీటిలో కొంటారా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నేనైతే గోంగూర పచ్చడి చేద్దాము అని గోంగూర అయితే తీసుకున్నానండి. మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి కానీ గోంగూర టమాటో వేసుకొని కర్రీ వండుకుంటారు కదా, ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. గోంగూరతో చేసిన వంటలంటే ఇవన్నీ సర్దేసుకున్న తర్వాత నీట్గా తుడిచేసుకొని పిల్లలు తినిన తర్వాత ఉంటుంది కదండి అదంతా ఒత్తేసుకుంటాను. ఎప్పుడుదప్పుడే ఒత్తుకుంటేనే మనకి ఎప్పుడుదప్పుడు ఒత్తుకుంటే నీట్గా ఉంటుంది. కిచెన్ కూడా క్లీన్ చేసుకొని నైట్ పడుకునే ముందు వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అయితే పడుకుని పోతానండి. బాయ్ బాయ్.